వచ్చావా మామా? ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. బయట తిరిగి ఆకలిస్తుంది మమ్మీ, ఆకలితుంది, అన్నం పెట్టు. చిల్లడి తిరిగిడా తిరిగేసి వచ్చి అన్నం పెట్టి మమ్మీ అంటున్నావు. పెట్టుకో బాబాయ్. అమ్మాయి ఆదిరాముగా చికెన్ మటనా? చిల్లడి తిరిగిడా తిరిగేసి వచ్చి చికెనా మటనా అంటున్నావు. ₹1 సంపాదనం లేదు. ఉన్నది తినిపో. సరే కానీ సరేలే. ఇంకోటి చేసినావు, కాకరగా చేసినావా? సార్ నచ్చదా మమ్మీ ఇది నాకు? ఇదే చేస్తా ఎప్పుడా? ఏడు తింటారు మా దోస్తులు పోయి మంచిగా తింటా చికెన్ మటన్. అమ్మా అమ్మా నాకు నాకు పెళ్ళి చేయమ్మా. ఎందుకు కొడుకా నీకు పెళ్ళి చేయాలా? నీకు ఎవరిస్తారా పిల్లని? చదువుకోవంటే బ్యాగు బస్ స్టాండ్లో పడేసి చిల్లరగా లేక తిరిగినావు. ఇప్పుడు వచ్చి అమ్మ నాకు పెళ్ళి అంటున్నావు. నీకు ఎవరిస్తారా పిల్లని? ఏంది నాకు పెళ్ళి ఇయ్యరా? అమ్మా నేను తెచ్చుకుంటే కోట్ల ఆస్తి అమ్మాయికి పటాయించుకుంటా నేను. అమ్మా అమ్మాయికి పెళ్లి చేసుకుని కోట్టు సంపాదించుకుంటా నేను. బాగానే ఆశలు ఉన్నాయి కొడుక. అలాంటి అమ్మాయి దొరకవచ్చు దొరకపోవచ్చు. ఒకవేళ దొరికిందే అనుకో, ఆ అమ్మాయి నీతో తిరిగిందే అనుకో, పెళ్ళి కూడా అయ్యిందే అనుకో. ఆ తర్వాత మీరు ఎక్కడో తిరగనీకి పోయారు. అలా నాయన 10 మందిని పెట్టి నేను చంపేసి అలా బిడ్డని తీసుకొని పోతాడు. నువ్వు చచ్చిపోతావు. అమ్మాయి 2 రోజులు ఏడుస్తుంది, ఇంకో పెళ్లి చేసుకుంటుంది. అమ్మా ఇది అన్ని సినిమావాడికి అమ్మా, నిజంగా జరగవు. అట్లా నా బిడ్డ ఒకసారి గిజ్జోడు. వెల్కమ్ టు లాలీపాప్ టీవీ. ఈరోజు న్యూస్ వచ్చేసి ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎందుకు జరిగిందంటే ఒక అమ్మాయి లేచిపోయింది ఒక చిల్లరగాంతో. ఆ చిల్లరగాడు తీసుకుపోయింది. అలా నాన్నకు నచ్చలేదు. అలా నాన్న 10 మందిని పెట్టి ఒక మర్డర్ అయిపోయింది అనమాట. అతను చచ్చిపోయా, ఈమెనేమో 2 రోజులు ఏడ్చి ఇంకో పెళ్లి చేసుకొని అమ్మాయి సంతోషంగా ఉంది. అటు వాళ్ళు సంతోషం, ఇటు ఇల్లు సంతోషం. ఈ పిల్లగాడు మాత్రం బలి. చూసినావా కొడుక, కొత్త పుణ్యానికి పానం బాయ్. మంచిగా చదువుకో. ఆ పిల్ల ఫోన్ చేసుకుని సుఖంగా ఉంది పిల్ల పాపలతోని. ఇప్పటికైనా నువ్వు బుద్ధిగా చదువుకోకూడదు. అమ్మా నువ్వు చెప్పినా వింటామా? నేను నిజంగా అమ్మా నేను చనిపోతే ఆ అమ్మాయి వేరేతో పెళ్లి చేసుకుంటాయమ్మా. నిజంగా అమ్మా నేను చదువుతా. నేను నిజంగా అమ్మా ఫస్ట్ రాకపోతే పర్వాలేదు, పాస్ అవుతా నేను. అరే మామా మన దోస్తులంతా వచ్చి తిరగనీకి రమ్మంటారు. అరే మామా మన దోస్తులంతా వచ్చి తిరగనీకి రమ్మంటారు. ఓరు నా కొడక, ఇంతకాలం చెప్పినా అట్నే పోతున్నావు చిల్లర నా కొడక. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు.